వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. రాముడు ఓట్లు రాల్చలేడని బీజేపీకి తెలిసిపోయిందా? అందుకే నోట్లు వెదజల్లడమే పనిగా పెట్టుకున్నారా? ఇంతకీ బీజేపీ వద్ద ఉన్న లిక్విడ్ క్యాష్ ఎక్కడిది అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. బీజేపీ నేతలు వీలు దొరికినప్పుడల్లా హిందుత్వ సెంటిమెంట్ను రగిలేస్తూనే ఉంటారు. గత ఎన్నికల్లో బాగా వర్కౌట్ అయింది కూడా. మోదీ అధికారంలోకి వచ్చారు, కానీ ఆ తర్వాత బీజేపీ చెప్పినట్లు రామ మందిరం నిర్మించలేకపోయింది. దాంతో ఈసారి మేనిఫెస్టోలో కూడా అదే హామీ మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. ఇలా 1996 నుంచి ఒకే హామీ ఇస్తూ వస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని సెటర్లు కూడా సోషల్ మీడియాలో పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించిన బీజేపీ రాముడు ఎలాగో ఓట్లు రాల్చాడు, అందుకు మనమే నోట్లు వెదజల్లాలి అని డిసైడ్ అయ్యారు. అందుకు కావాల్సినంత లిక్విడ్ క్యాష్ ను మోదీ పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడే సమకూర్చుకున్నారట బీజేపీ నేతలు. ఆ డబ్బును ఇప్పుడు బయటకు తీసి నీళ్లలా ఖర్చు చేస్తున్నారట. తెలంగాణలో కనీసం డిపాజిట్ కూడా రాదని తెలిసిన బీజేపీ ఇక్కడ కూడా డబ్బు కోట్లలో పంచేందుకు డిసైడ్ అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి చెందిన డబ్బు 8 కోట్ల వరకు సీజ్ చేయడమే అందుకు నిదర్శనం. దీన్ని బట్టి బీజేపీ వద్ద ఏ స్థాయిలో లిక్విడ్ క్యాష్ పోగుపడిపోయిందో. ఇక బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనూ కాస్త ప్రభావం చూపే అవకాశం ఉన్న చోట బీజేపీ ఓట్లకు కనక వర్షమే కురిపిస్తోందట. రాముడు కడుపు నింపుతాడా అనే ప్రశ్న రాకముందే ఓటుకు నోటు ఇచ్చి నోరు మూయిస్తున్నారట బీజేపీ నేతలు. సెంటిమెంట్ సెటిల్ రెండూ అనుసరిస్తుందట బీజేపీ. అన్నింటికీ మించి నోట్ల కట్టలతో వీలైనన్ని ఓట్లు కొనేయగలమనే ధీమాతోనే మళ్లీ అధికారం మాదే అనే అహంభావంతో ఉన్నారట కమలనాథులు. డబ్బులు ఇచ్చినా ఒకవేళ బీజేపీకి ఓటు పడకపోతే ప్రాంతీయ పార్టీలను లోబర్చుకునేందుకు సమాధాన దండోపాయాలతో అమిత్ షా సిద్ధంగా ఉన్నారట. ఇలా బీజేపీ మరోసారి గద్దెనెక్కేందుకు ఎన్నెన్ని అడదారులు తొక్కాలో, ఎన్ని తప్పులు చేయాలో అన్ని చేసేస్తోందట. మరి వాటిని సరిచేసి అంతిమ తీర్పు చెప్పే బాధ్యత మాత్రం ఓటర్ పైనే ఉందంటున్నారు సామాజికవేత్తలు. డబ్బులిచ్చారు కదా అని అదే పార్టీకి ఓటు వేసేందుకు కట్టుబడి ఉండాలనుకోవడం విశ్వసనీయతగా భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదంటున్నారు మేధావులు. ఎలాగో ప్రలోభాలు తప్పవు ఓటర్లకు, కానీ పోలింగ్ వేసే నిమిషం ముందు నిలకడగా ఆలోచించి చూస్తే అంతిమ తీర్పు ఇచ్చే అవకాశం ఓటర్దే. అంటే విలక్షణ తీర్పు ఇచ్చే అవకాశం కేవలం ఓటర్కే. మరి ఆ ఓటు తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలంటే మాత్రం మే 23 వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.